సో వసుధ గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరేం ఆలోచించారు మునగాకుతో? మునగాకు పులిహోర చేద్దాం అనుకున్నానండి. మునగాకు పులిహోర, ఓకే, మంచి ఐడియా, నైస్. ఓకే, మరి మునగాకు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మామిడి తురుము 1/2 కప్పు, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఆవు పొడి 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వసుధ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో యాక్చువల్గా పులిహోర కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, చాలా ఈజీ అండ్ కానీ మీకు ఐడియా భలే వచ్చింది. బేసిక్ గా మనం ఆకుతో అంటే పులిహోర అంటే గోంగూరతో ఒకటే చేస్తూ ఉంటాము. అవునండి, ఆకుకూరల్లో. అవును, బట్ చూద్దాం ఈరోజు మునగాకుతో ఎలా ఉంటుందో. ఓకే అండి. సో అంటే పోపు పెట్టి ఇంకా మిక్స్ చేసుకోవటమే కదా. సో మునగాకు అది కొంచెం వేయించుకోవాలా? వేయించుకోవాలండి. పోపులోనే వేసిస్తానండి. దాంట్లో ఫ్రై అయిపోతుంది. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఓకే, పల్లీలు కొద్దిగా పల్లీలు. మీ ఇద్దరేనండి సిస్టర్స్? ఇంకా ఉన్నారు? లేదంటే మేము 4 మెంబర్స్. 4 మెంబర్స్? అవునండి. 4 మెంబర్స్ సిస్టర్స్ ఏనా బ్రదర్స్? అందరం సిస్టర్స్ అండి. ఓ, ఎవరు పెద్ద? మా సిస్టర్ ఉంది పెద్ద, నేను సెకండ్ అండి. సెకండ్. థర్డ్ వన్ రాలేదు. 4th వన్ వచ్చింది. తీస్తారా ఇందులో? మిగతా వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? నీరజ, అనుష అండి. నీరజ, మౌనిక, అనుష, వసుధ. వసుధ. ఓకే, నీరజ మౌనిక కలిసింది. అనుష ఫస్ట్ మామూలుగా నీలిమ అండి పేరు, అయితే మ్యారేజ్ అప్పుడు చేంజ్ చేశారు. మౌనిక ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఓకే, నీలిమ, నీరజ, అనుష, ప్రత్యూష పెట్టారు. అనుష, ప్రత్యూష అలా పెట్టారండి. మళ్ళీ మీకు కూడా పెళ్ళప్పుడు మారిపోయిందా? ఓకే, సో నెక్స్ట్ పోపు దినుసులండి. మిక్స్ చేసేసి పెట్టేసుకున్నానండి. పప్పులు, ఆవాలు, జీలకర్ర. నలుగురు హైదరాబాద్ లోనే ఉంటారా? నలుగురు హైదరాబాద్ లోనే ఉంటామండి. వెరీ గుడ్. ఈ చెల్లి చెన్నైలో ఉండేది. ఈ చెల్లి చెన్నైలో ఉండేదా? అంటే మీకు జాబా మీ హస్బెండ్? హస్బెండ్ కండి. ఓకే, 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చాం మేము. అవునా? కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాం. అక్కడ నుంచి SMS చేసారు, ఇక్కడికి రాగానే వచ్చేసిందా మీకు? గ్రీన్ చిల్లీ వేసానండి. రెడ్ చిల్లీ. తమిళ్ నేర్చుకున్నారా మరి? కొంచెం కొంచెం. ఓహో, అందుకే నా తమిళనాడులో బాగా చేస్తారన్నారు రాగానే, నాకు అర్థం కాలేదు. తర్వాత కరివేపాకండి. ఓకే, ఇప్పుడు కొంచెం మునగాకండి. సో మీరు కూడా జాబ్ చేస్తారా లేదా? చేస్తానండి, నాది వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ, ఇద్దరు చెన్నైలో చేసేవాళ్ళ? ఓకే, సో ఇప్పుడు మరి హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ అయిందా వర్క్? ఇంకా లేదా? వర్క్ రేపు జాయినింగ్ అండి మా హస్బెండ్కి. ఓకే, నాది యాక్చువల్లీ అయితే హైదరాబాద్ కంపెనీ. సో నేను ఇక్కడే. ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఆఫీస్కి? అవునండి. ఓకే, మూత పెడదామా? 2 minutes మధ్య. సో ఏంటి మీ వాడు సాఫ్ట్వేర్ అండి? అవునండి. ఓకే, ఏం పేరు? నరేష్ అండి. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 2 years అయిందండి. 2 years అయింది. పిల్లలు ఉన్నారా లేరా? ఇంకా లేరండి. ఇంకా లేదు. ఓకే, సో మునగా కొంచెం బాగా వేగితే మనము రైస్ యాడ్ చేసుకోవటమే కదా. కొంచెం మామిడికాయ తురుము యాడ్ చేయాలండి అందులో. మునగా కొద్దిగా ఫ్లేవర్ అంతగా మనకి ఎక్కువ ఇది ఉండదు కాబట్టి, సో మామిడికాయ యాడ్ చేస్తున్నానండి నేను. కొంచెం ఇప్పుడు సీజన్ కూడా కదా. అవును, ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో పులిహోర అంటే మనకి మెయిన్ కొద్దిగా పులుపు ఉండాలి. సో మీరు సీజనల్ గా చక్కగా మామిడికాయ వస్తుంది కాబట్టి అది తీసేసుకున్నారు అనమాట. అవునండి, సీజన్స్ ఉన్నప్పుడు చక్కగా ఉసిరికాయ, చింతకాయ ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. అవునండి. సో మునగా కొంచెం బాగా పచ్చిగా అది స్మెల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా వేగితే మనకి టేస్ట్ బాగుంటుంది. సో మీరు తమిళనాడులో ఇది అంటే మునగాకు మీకు ఎక్కువ దొరికేదా? అవునండి, చేసేవాళ్ళు అక్కడ. మా ఫ్రెండ్స్ చేసేవాళ్ళండి. ఓకే, వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇది కూడా ఈ రెసిపీ అక్కడ ఎవరైనా చేస్తే అలా మీకు ఐడియా వచ్చిందా? నైస్ నైస్. చూద్దాం ఒకసారి. బాగా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది అక్కడ. సో పసుపు కొంచెం అండి. కొంచెం మామిడికాయ తురుము యాడ్ చేస్తున్నానండి. ఓకే, దీంట్లో పసుపు ఏమన్నా వేసారా? అవునండి, వేసాను. అదే, లేకపోతే మామిడికి ఏమన్నా పండిందా నాకు డౌట్ వచ్చింది. లేదు లేదండి. ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేద్దాం. మాడిపోతుంది.
ఇది పచ్చిగా ఉంటుంది కదండి, ఒక 2 minutes మగ్గడానికి మామిడికాయ తురుము వేసాను. చల్లారిన తర్వాత రైస్ లో కలిపేసుకోవడమే. ఓకే, సో రైస్ కూడా ఇందులో వేసి కలుపుతాం ఎందుకంటే ప్యాన్ కొంచెం ఇదిగా ఉంది కదా. రైస్ వేసేసి కలిపాను. చూడండి సరిపోతుంది. తర్వాత సరిపడేంత సాల్ట్ నేను దీంట్లోనే యాడ్ చేసి పెట్టేసుకున్నా. ఓకే, సో రైస్ లో అవసరం లేదు ఇంకా. ఓకే, సో అలా కావాలంటే దాంట్లో కలిపేసి వేసుకోవచ్చు, లేదంటే రైస్ వేసాకైనా వేసుకోవచ్చు. ఇది తురుము పెట్టాక కాసేపు అయితే నల్లగా అయిపోతుంది. సాల్ట్ సరిపడినంత పసుపు సాల్ట్ వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అండ్ టేస్ట్ కూడా మనకి కొంచెం బాగుంటుంది. అంటే మామిడికాయ కొంచెం ఆ ఉప్పు ఇదంతా పట్టేస్తుంది కదా. అవునండి, ఎక్కువ పులుపు అది లేకుండా. నైస్ నైస్, బాగుంది ఐడియా. ఫైనల్ గా ఆవ పొడి అండి కొంచెం. ఎనఫ్ అండి. ఇది కూడా చేదుగా ఉంటుంది కానీ కొంచెం తగినంత. అదే మనం తీసుకునే రైస్ మామూలుగా అయితే మునగాకు వేయలేకుంటే ఆవు పొడి వేసుకోవచ్చు కొద్దిగా. మునగాకు లేకపోతే అది ఆల్రెడీ చేదుగా ఉంటుంది. అవునవును, అంటే కొద్దిగా ఆవ పిండి టేస్ట్ కూడా మనకి పులిహోరలో బాగుంటుంది. చింతపండు పులిహోరలో అలాంటి వాటిలో ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో అదే కొద్దిగా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అవునండి. సో సరిపోయిందా? సరిపోయిందా? పల్లీలు యాడ్ చేస్తున్నానండి ఫైనల్ గా. ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, అదే పల్లీలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓకే, వేయించిన ఎండుమిర్చి. యా, ఓకే, పల్లీలు. ఓ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే. అవునండి. ఓకే, సో రెడీ. మునగాకు మామిడికాయ పులిహోర రెడీ అండి. ఓకే ఓకే, మరి మునగాకు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మునగాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, మామిడికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఆవు పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు పులిహోర రెడీ.